నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రధానంగా జరుగుతున్నటువంటి వాదన ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు తొందరగా దేవుడు దర్శనం అందించారనేది ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారి వాదన. అయితే దీనికి ప్రతివాదనగా మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా దీనికి సంబంధించి ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అవ్వదు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఎంతవరకు ఉందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు సార్? ఎవరి వాదన కరెక్ట్ అనుకుంటారు? వాదనలు ఎవరైనా తెలియదు పక్క పెడితే కాసేపు బిఆర్ నాయుడు గారితో ఏటీ కాదన్నది మాత్రం వాస్తవం. ఏదో పార్టీ పరంగా వచ్చి ఈ భజన ఛానల్ త్రూగా వచ్చిన పదవికి వన్నెతే అని టీటీడీ చైర్మన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఏది పడితే అది చంద్రబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడారు కాబట్టి ఈయన కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటర్ లేవు చెప్తే దాని గురించి కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రకారం కూడా దర్శనాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆశ్చర్యపడిన నేను. ఎందుకంటే ప్రాథమిక అవగాహన లేకుండా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటే ఇలాగే ఉంటుంది. సార్ ఒకటి చెప్తున్నాను, తిరుమలలో దేవదేవుడి యొక్క దర్శనానికి ఈ రోజు దాకా ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు తీసుకున్నన్ని చర్యలు అసలు ఎంత ఫాస్ట్గా దర్శనం చేయిద్దాం అన్న దగ్గర మీరు గమనిస్తే, మీరు వెళ్ళారు తిరుపతి, ర్యాంప్ వేసి ఒక ఆల్మోస్ట్ 3 లేయర్స్ త్రూగా ప్రజల్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయడానికి నీకు చేతనైతే ఇన్ని కబుర్లు వద్దు. వీఐపీ దర్శనాలు ఏవైతే ఉంటాయో రికమెండేషన్లతో వచ్చేవి అవి నియంత్రించగలిగి 24 గంటలు ఈ ఆగమ శాస్త్రంలో తెరేసాం. లోపల స్వామివారికి దేవుడికి ప్రత్యేకమైన టైములన్నీ ఈ పంతుల్లో వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసిన కృత్రిమం 24 గంటలు దర్శనం ఏర్పాటు చేస్తూ స్వామివారి సేవలు పార్లల్గా జరిగే కార్యక్రమంకి తెరలేపగలిగితే ఎప్పుడైనా సరే ఇంతకన్నా విభిన్నంగా చేయొచ్చు. అంతేకాని ఏ టెక్నాలజీలు వీటితో ఏమి ఉండవు. ఎస్కలేటరే ఫెయిల్ అయింది అక్కడ, తెలుసా మీకు? అక్కడ ఎస్కలేటర్ అట్లాంటిది పెట్టి దర్శనం త్వరితగతిన బంగారు వాకిల నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతే ఎవరు ఆ పక్కన వెళ్ళిపోతారు అన్నది కూడా ఫెయిల్ అయింది అది. బికాస్ నాట్ ప్రాక్టికల్, ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్. సో అలాంటి ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ని గత ప్రభుత్వాలు ఎన్నో రకాల అసలు తిరుమల ముఖ చిత్రాన్ని మార్చిన మహానుభావుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి దాంట్లో వచ్చిన పరివర్తనలు, దాంట్లో వచ్చిన ప్రజల కోసం స్వామివారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఈ మాడవీధులు కూలగొట్టిన దగ్గర నుంచి మా రియల్ ఎస్టేట్ చిన్న జీరి కోపం వచ్చింది. పెద్ద జీరి అయితే ఆ రోజు నుంచి తలుపులు వేసుకుని అక్కడే ఉంటాడు. ఏం చేస్తాడో భగవంతుడికి కూడా తెలియదు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం జరిగినా పట్టించుకొని ఆ జియర్లు అక్కడ ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. నేను గ్యారంటీగా చెప్పగలను. సొంత పెత్తనాలు ఎలగబెట్టడానికి వీళ్ళు ధర్మకర్తల రూపంలో వచ్చి వీళ్ళు ఏదో చేసేస్తే అయిపోతుంది అనుకుంటే కుదరదు. సుప్రీంకోర్టు వైలేషన్స్ రూలింగ్స్ గౌరవ మాజీ ఈవో సుబ్రహ్మణ్యం గారికి తెలిసిన దాంట్లో ఆనా పైసా కూడా బిఆర్ నాయుడు గారికి తెలియదు. నేను చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. శర్మ గారు, సుబ్రహ్మణ్యం గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు ఇలాంటి మహానుభావులు అందరూ దాంట్లో అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి దేవదేవుడి సన్నిధుల్లో అంతకెందుకండి ఇంతదాకా ముందుండేవారు. ఆయన నిరంతరం నెలలో ఒక్కసారైనా స్వామివారి సన్నిధికి వెళ్ళేవాడు. నిరంతరం గుండు చేయించుకుని వచ్చేవారు. ఆయన నార్త్ నుంచి వచ్చిన ఈవో గారు మొన్నటిదాకా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ కన్నా ముందున్న గవర్నమెంట్లో. సో అలాంటి వ్యక్తుల యొక్క ఔన్నత్యంతో కూడా దాన్ని శతవిధాలుగా ప్రయత్నించి సామాన్య భక్తులకి స్వామివారిని దర్శించుకునే భాగ్యానికి సువర్ణ అవకాశాలు క్రియేట్ చేశారు. ఈ రీసెంట్ పాస్ట్లోనే గబ్బు లేపుతుంది, కానీ అసలు బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఒక తిరుపతి అనువ లేకుండా ఆ దేవుడికి అదేది 10,000 రూపాయల టికెట్లు రద్దు చేస్తూ మళ్ళీ నిన్నటి నుంచి ఇచ్చి వాళ్ళు టికెట్ తీసుకుంటే రేపు కిందసారి ఆ టర్మ్లో బ్రహ్మాండంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో దగ్గరనే టికెట్ తీసుకుని వెళ్ళి వాళ్ళం సాయంత్రం దర్శనం చేసుకుని మళ్ళీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే సూపర్ కన్వీనియంట్. ఇప్పుడైతే ట్రైన్ దగ్గరనే దర్శనం అయిపోయి వెనక్కి వచ్చేవాళ్ళం. అలా లెవెల్లో ఉండేది అది. దివ్యవాణి దర్శనం అది. సో అలాంటివన్నీ చూసి పైన ఏమో టికెట్లు ఇస్తారు, కిందనే ఇస్తారని చెప్పిన దానికి తొక్కేసినట్లు ఎంతమందో ఇవన్నీ చూసాం. ఎస్ఎస్మే నీతో కాదు, అయిపోయింది 2 ఏళ్ళు ఎంత టర్మ్ ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం, బ్రహ్మాండంగా సేవ చేసుకో, వెనక్కి రా. ఏ టెక్నాలజీ సిస్టమేటిక్గా నేనేదో చేసేద్దాం అంటే సిస్టమే లేని వాళ్ళు మీరు. సిస్టమేటిక్గా అన్నది ఊహకందని విషయం. ఇన్ని అమెండ్మెంట్స్ ఎందుకంటారు? దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి డిస్కషన్ తీసుకొని చేస్తేనే పని అవుద్దండి. ఇలాంటి ఏలు బుయేలు ఈ మాయాజాలం కబుర్లు పక్క తీయండి. చంద్రబాబు గారి ఆయనలో తిరుమల పరిరక్షించిన విధానంలో తెలుగుదేశం లెగసీ ఉంది. దాంట్లో వీళ్ళెవరండి? వీళ్ళందరూ చేడి చేస్తారు. వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు 100% కరెక్ట్ ఈ విషయంలో. సార్ ఇప్పుడు ఇంపాసిబుల్ అన్న దగ్గర పాసిబిలిటీ ఉందని వీళ్ళు అంటున్నారు. ఎవరు? ఏమీ తెలియని బిఆర్ నాయుడు లేటోళ్ళు. ఆయనకి ఏంటి తెలియదు సార్, డైరెక్ట్ చెప్తున్నాను నేను. తెలిసిన అనుకుని భ్రమంలో మీరుంటే నేనేం చేయలేను.
సార్ నేను లేను మామూలుగా ప్రజలు కూడా తీసుకోండి. ఈరోజు తిరుమలలో ఇన్ని కష్టాలు అందరూ ప్రజలు సామాన్య భక్తులు పడుతున్నారంటే అన్నపానీయాలకు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతిలో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు ధర్మం అని డీవియేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు ఎప్పుడు లేవు అలాగా పర్ఫెక్ట్గా ఉండేవే. అందులో చంద్రబాబు నాయుడు గారు అపర మేధావి విషయంలో చాలా కన్సర్న్ ఉంటుంది ఆయనకి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్లను పంపిస్తే ఇలాగే ఉంటుంది. వీళ్ళు చేస్తామన్న దగ్గర చేయలేకపోతే తర్వాత భక్తుల నుంచి రియాక్టివ్ మూడ్ వస్తుంది కదా. భక్తుల నుంచి వస్తుంటే ఛానల్లో కూర్చొని ఆన్లైన్ తిడుతున్నారు కదా, వాళ్ళు బ్యాన్ చేసేయాలి. స్వామివారి దగ్గరికి వెళ్ళకుండా ప్రజలని భక్తుల్ని బ్యాన్ చేయమని చెప్తుంటారు ప్రవచనాలు. ఇది వీళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే దురహంకారానికి ప్రతి కష్ట. అసలు దేవుడికి భక్తులను దూరం చేసే అధికారం వీళ్ళకి ఎవరిస్తారు? మరి ఆ డిస్కషన్స్ ఉన్నప్పుడు వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసరు, ఎక్స్ ఈఓ ఫర్ టీటీడీ. ఆయనకున్న అనుభవంలో అన్న పైసా ఉండదు వీళ్ళకి. వెళ్ళేటండి సొంత వేతనాలు వెళ్ళి ఉంటాడు. నాకు తెలిసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రీసెంట్ పాస్ట్లో వెళ్ళి ఉంటాడు, మంటెక్కిపోయి వచ్చి ఉంటారు. అందుకే ఆయన చక్కగా చెప్పాడు ఆయన. నేను నా 56-57 సంవత్సరాల ప్రస్థానంలో నేను స్వామివారి దగ్గరికి ఆయన అగ్రిగేట్ 6 నెలలకు ఒకసారి వెళ్ళా. నేను ప్రతిసారి ఒక భిన్నత్వాన్ని చూశాను. డిఫరెంట్గా గత నా అనుభవానికి విభిన్నంగానే ఉంది, ఇంకా డెవలప్ అయ్యి ఈ టెన్యూర్లోనే ఎక్కడేసిన గొంగలు ఎక్కడే కనబడుతుంది. విపరీతమైన కష్టాలు. సింపుల్ హైదరాబాద్ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఒకటే లాజిక్. మనకి ఇక్కడ ముఖ్యదంటే ఇలా తిరుగుతున్నాం చూడండి, ఈ సందులోకి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ తిరుక్కుని వస్తున్నాం చూడండి. రోడ్ నెంబర్ 45 అంతా ప్రదక్షిణ చేస్తేనే కానీ పెద్దమ్మ గుడికి వెళ్ళాం. రోడ్ నెంబర్ 45 అంతా తిరిగి మళ్ళీ బాలకృష్ణ గారు ఇల్లు ముట్టుకుంటాను కానీ ఇక్కడికి రాలేం. ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. సేమ్ తిరుమలలో కూడా ఇలాంటి కోతి పెదలాటకమే పెట్టారు అక్కడ. ఇలా గింగిరాలు తిరుక్కుంటూ తిరుమలలో ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన గత ప్రభుత్వం టైంలో లడ్డు రేటు పెంచడం కానీ, సో కొన్ని ఫెసిలిటీస్ కూడా ప్రజలకి సరిగ్గా అందలేదన్న ఆ వ్యతిరేక ధోరణిలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరు ఎలా బేరీజ్ వేస్తారు? ఇందులో ఏమీ లేదు బేరీజ్. ఈ టర్ము ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నది తప్ప స్వామివారి సేవల్లోనూ స్వామివారి కైంకర్యాలను ఆగమ శాస్త్రానికి భిన్నంగా జరుగుతున్న పెద్ద జీరు ఏటి పట్టించుకోడు. మా చిన్న జీరు అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా వీళ్ళకి నచ్చిన కోతాట్లా వీళ్ళు ఆడుతున్నారు. అంతకన్నా ఎట్లేదు. దీనికి మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారి దిక్కు. ఆయన ఖచ్చితంగా ఆయన సూపర్లేటివ్ డిస్కషన్స్ తీసుకుంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన జలక్లు ఇస్తున్నారు. ఇంకొంచెం స్ట్రాంగ్ ఇస్తేనే కానీ అక్కడ పనులు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.